ఆదేశాలని పాటించాం, కష్టపడి గెలిపించాం. కానీ ఇప్పుడు తమ సమస్యలు వినేవారే లేరు, ఎవరూ పట్టించుకోవట్లేదు అంటూ పలు నియోజకవర్గాల్లో కూటమి క్యాడర్ లీడర్లలో అసంతృప్తిలో ఉన్నారు. ఆ లిస్టులోకి మరో సెగ్మెంట్ చేరింది. అక్కడున్న బీజేపీ ఎమ్మెల్యే తెలుగు తమ్ముళ్లని లెక్క చేయట్లేదట. దీంతో టీడీపీ లీడర్లు ఆగ్రహంతో రగిలిపోతున్నారట. ఎమ్మెల్యే తీరుపై ఏకంగా కూటమి పెద్దలకు కూడా కంప్లైంట్ చేశారట. ఎవరా ఎమ్మెల్యే? ఆయన తీరుపై తమ్ముళ్ల నిరసన ఎందుకు? కర్నూలు జిల్లా ఆదోని కూటమిలో అసంతృప్తులు. ఎమ్మెల్యే పార్థసారథి తీరుపై తెలుగు తమ్ముళ్ల ఆగ్రహం. కష్టపడి గెలిపిస్తే తమను పట్టించుకోవట్లేదని గుస్సా. కర్నూలు జిల్లా ఆదోని కూటమిలో తెలుగు తమ్ముళ్ల ఆవేదన చర్చనీయాంశంగా మారింది. ఆదోని నుంచి బీజేపీ ఎమ్మెల్యేగా గెలిచిన పార్థసారథి వైసీపీ లీడర్లకు మేలు చేస్తున్నారంటూ టీడీపీ నేతలు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత పార్థసారథి వ్యవహార శైలి పూర్తిగా మారిందని టీడీపీ క్యాడర్ తీవ్ర ఆగ్రహం, ఆవేదన వ్యక్తం చేస్తోంది. సమస్యలను పరిష్కరించకుండా టీడీపీ క్యాడర్ను విస్మరించి కేవలం తన అనుచర వర్గానికి పనులు చేసి పెడుతున్నారట. దీంతో టీడీపీ శ్రేణులు ఆందోళనకు దిగారు. పైగా టీడీపీ కార్యకర్తలను, నాయకులను వెటకారంగా మాట్లాడుతున్నారట ఎమ్మెల్యే. నియోజకవర్గంలో పేరున్న టీడీపీ నేతలను కూడా వాళ్ళెవరో తనకు తెలియదు అని, వారి ఆఫీస్ ఎక్కడుందో కూడా తెలియదని వ్యంగ్యంగా కామెంట్స్ చేస్తున్నారట. ఇదే తెలుగు తమ్ముళ్ల ఆగ్రహానికి దారితీసిందని అంటున్నారు. ఎమ్మెల్యే పార్థసారథి తీరుపై టీడీపీ అధిష్టానానికి ఇప్పటికే పలుసార్లు ఫిర్యాదులు చేసిన ఆదోని టీడీపీ లీడర్లు ఆయన తీరు మార్చుకోకపోతే రాబోయే రోజుల్లో విభేదాలు పీక్ లెవెల్కు చేరుకునే ప్రమాదముందని స్పష్టం చేశారట. ఎన్నికల సమయంలో కష్టపడి గెలిపిస్తే తమకు మర్యాద ఇవ్వకపోగా ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి పనులు చేసి పెట్టి ప్రాధాన్యత ఇస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎంతో కష్టపడి గెలిపిస్తే తమను విస్మరించి ప్రత్యర్థి పార్టీ నేతలకు ప్రాధాన్యత ఇస్తారా అంటూ ఆదోని ఎమ్మెల్యే పార్థసారథిపై టీడీపీ కార్యకర్తలు నిప్పులు చెరిగారు. టీడీపీ లీడర్ మధిర భాస్కర్ రెడ్డి కార్యాలయానికి వచ్చిన ఎమ్మెల్యేను కార్యకర్తలు చుట్టుముట్టి తమ ఆవేదనను, ఆగ్రహాన్ని వెళ్లగక్కారు. ఎమ్మెల్యే భాస్కర్ రెడ్డి ఆఫీస్కు చేరుకోగానే అక్కడే వేచి ఉన్న టీడీపీ కార్యకర్తలు ఒక్కసారిగా ఆయన్ను అడ్డుకున్నారు. తమ పార్టీ అభ్యర్థికి టికెట్ రాకపోయినా పొత్తు ధర్మాన్ని పాటించి పగలూరేయి కష్టపడి గెలిపిస్తే వైసీపీ నుంచి వచ్చిన వారికి పదవులు కట్టబెట్టడమేంటని సూటిగా ప్రశ్నించారు. ఎన్నికల్లో తమపై దాడులు చేసిన వైసీపీ లీడర్లను పార్టీలో చేర్చుకుని వారికే పనులు చేసి పెడుతున్నారని మండిపడుతున్నారు టీడీపీ కార్యకర్తలు ఎమ్మెల్యేను నిలదీస్తున్న సమయంలో ఎమ్మెల్యే అనుచరులు వారికి సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య గట్టిగా వాదోపవాదాలు జరిగాయి. పార్టీని నమ్ముకున్న వాళ్లకు అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకోమంటూ తెలుగు తమ్ముళ్లు వాయిస్ రేస్ చేశారు. కష్టపడి మెజారిటీ తెచ్చింది తామైతే పదవులు, పనులు అనుభవించేది వైసీపీ వాళ్ల అని టీడీపీ లీడర్లు ప్రశ్నించడం చర్చకు దారితీస్తోంది. కర్నూలు జిల్లా ఆదోని ఎంతో ప్రాధాన్యత ఉన్న నియోజకవర్గం. ఇక్కడ ఎప్పుడూ లేని విధంగా బీజేపీ అభ్యర్థి సాధారణ ఎన్నికల్లో గెలిచారు. మరో ముంబైగా పిలువబడే ఆదోనిలో కూటమి రాజకీయం హాట్ టాపిక్ గా మారింది. ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి తీరుపై టీడీపీ క్యాడర్ తీవ్ర అసంతృప్తితో ఉండగా ఎమ్మెల్యేతో టీడీపీ శ్రేణులు అనేక సార్లు వాదోపవాదాలు చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. ఆదోని కూటమిలో అసంతృప్తులపై అటు టీడీపీ అధిష్టానం, ఇటు బీజేపీ పెద్దలు ఎలా రియాక్ట్ అవుతారో, పరిస్థితులు ఎప్పుడు సద్దుమణుగుతాయో, టీడీపీ నేతలు ఎమ్మెల్యేతో సఖ్యతగా కలిసి పనిచేసేదెప్పుడో వేచి చూడాలి మరి.